అయ్యగారు టీ తీసుకోండి. నిత్య లేచిందా? ఇంకా తనకి పాలు ఇవ్వలేదా? అది వాళ్ళ తలుపు మూసుందయ్యా. ఓ అవును కదా, నేను ఎప్పట్లాగే అనుకోకుండా అడిగాను. అవునయ్యా, నేను కూడా మన పాపే కదా అని ఎప్పట్లాగే పాలు తీసుకుని వెళ్ళాను. వాళ్ళ తలుపు కొడదాం అనుకున్నప్పుడే అమ్మాయి గారికి పెళ్ళయిందన్న సంగతి గుర్తుకొచ్చిందయ్యా. ఇది కూడా సంతోషంగానే ఉందమ్మా. నా కూతురికి పెళ్ళయింది అనుకుంటేనే సంతోషంగా ఉంది కదా. అవునయ్యా, మీరు కూడా ఇప్పట్లాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలయ్యా. ఇక అంతా మంచి జరుగుతుంది. కావాలంటే మీరు చూడండి, ఈ ఆనందంలోనే మీరు తొందరగా నయమైపోతారు. కానీ ఆ అబ్బాయి ఎవరో ఏంటని ఏ వివరాలు తెలియదు కదా రాధా. సరే వదిలే. అయ్యా, నా కూతురికి నచ్చాడు, తను కోరుకున్నట్టుగా సంతోషంగా ఉండనివ్వు. నేను కోరుకున్నట్టుగా ఒక మనవడో మనవరాలో కనిచిందనుకో, నేను ఇంకా సంతోషంగా ఉంటాను కదా. అయ్యగారు, మీరు అనుకున్నట్టే అన్ని విషయాలు బాగా జరుగుతాయి. మీరు బెంగ పెట్టుకోకండి అయ్యా. అలాగేలేమ్మా. సరేనయ్యా, నేను వెళ్ళి మీకు టిఫిన్ పెడతాను, ఈలోకి వచ్చేయండి. సరే సరే. ఏంటి నిత్యమా, మీరు మాత్రమే వచ్చారు? అల్లుడు గారు రాలేదా? అయ్యో, వాడిని నటించడానికి ఇంటికి తీసుకొచ్చిందే నేను మర్చిపోయానే. సరే, మేనేజ్ చేద్దాం. అది అతను రెడీ అవుతున్నాడు. ఊరికే టిఫిన్ అంతా రెడీగా ఉందని చూడడానికి వచ్చాను. ఉండండి, నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. సరేనమ్మా. సాంబార్ వేయనా? వద్దమ్మా, చాలు చాలు. ఏడి వీడు స్నానం చేస్తున్నాడా? రే విజయ్. మేడం, స్నానం చేస్తున్నాను. త్వరగా కిందకి రారా, తినడానికి పిలుస్తున్నారు. వస్తున్నా మేడం. ఎన్నిసార్లు చెప్పాలి మేడమా? ఈ రూమ్ లోపల మాత్రమే నేను నీకు మేడంని, కిందకొస్తే నిత్య అనే పిలవాలి, సరేనా? అలాగే అలాగే. హలో, చెప్పవే. ఏంటే రాను రాను ఫోన్ చేయడం లేదు, అంత బిజీనా? అదంతా ఏం లేదు, నేనే నీతో మాట్లాడదామని అనుకున్నాను. ఈ రోజు మా నాన్నని ఆస్తి అడుగుదాం అనుకుంటున్నానే. ఏంటి, పెళ్ళై 2 రోజులు అవుతుంది, అప్పుడే ఆస్తి అడుగుతానంటున్నావు? నాకెందుకో ఇదే కరెక్ట్ టైం అని అనిపిస్తోంది. నాకెందుకో తేడా కొడుతుంది. ఎందుకలా అంటున్నావు? అవును, పెళ్ళైన వెంటనే వెళ్ళి ఆస్తులు అడిగితే మీ నాన్నగారికి డౌట్ రాదు? ఎలాగూ ఓపిక పడ్డావుగా, ఇంకో 10 రోజులు ఓపిక పట్టి ఆ తర్వాత వెళ్ళి అడుగు, అప్పుడే డౌట్ రాకుండా ఉంటుంది. ఇంకా అన్ని రోజులు నటించాలా? నేను ఈ రోజే ముగించేద్దాం అనుకున్నాను. ఇలా చూడవే, నీకు వేరే చాయిసే లేదు, నువ్వు నటించక తప్పదు. అప్పుడే మీ నాన్న ఆస్తి రాసిస్తారు. మీ నాన్నగారి టాలెంట్ ఏంటో నీకు బాగా తెలుసుగా, ఆయన ఒక బిజినెస్ మ్యానే. సో ఆయన నమ్మే వరకు నువ్వు నటించాల్సిందే. మీరిద్దరూ సంతోషంగా ఉన్నట్టుగా ఆయన నమ్మాలి, అర్థమైందా? అర్థమవుతోంది, నేను చూసుకుంటానులే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గుడ్. ఇంకా మన కుర్రాడు విజయ్ ఎలా నటిస్తున్నాడు? వాడు బానే నటిస్తున్నాడు, కానీ నాకే చాలా భయంగా ఉంది. మనం వాడికి నిజం చెప్పే నటించడానికి పిలిచుండొచ్చని అనిపిస్తోంది. వాడికి అబద్ధం చెప్పినందువల్ల నాకెందుకో దిగులుగా ఉంది. నువ్వు లేనిపోనివి ఆలోచించకే. నా ఫ్రెండ్ సినిమా తీయబోతున్నారు, నేను అందులో ఒక సూపర్ క్యారెక్టర్ ఇస్తానని హ్యాండిల్ చేస్తానులే. నువ్వు అనవసరంగా వాడి గురించి ఆలోచించుకు, సరేనా? మనం ఎప్పుడు మన పని గురించే ఆలోచించుకోవాలి, అర్థమైందా? సరే. విజయ్ వస్తున్నాడు, తర్వాత కాల్ చేస్తాను. ఓకేనే. రండి రండి, కూర్చోండి. రాధమ్మ, నాకు ఒకటి చాలు.
మ్మ్. అంకుల్ మ్మ్. యాక్చువల్లీ నిత్య నాతో చెప్తూ ఉంటుంది మీకు ఒంట్లో బాలేదని. ఎన్నోసార్లు మిమ్మల్ని కలవాలని అనుకున్నాను కానీ కుదరలేదు. సారీ అంకుల్. పర్వాలేదు బాబు, అదంతా ఇప్పుడెందుకు, మీరు ముందు తినండి. అంకుల్ నాపై మీకు కోపం లేదుగా? మ్మ్హ్మ్. నా కూతురుకు నువ్వు నచ్చావు, ఇంతకు మించి నేనేం చేయగలను బాబు. మీరిద్దరు సంతోషంగా ఉండి అదే నాకు చాలు బాబు. ఓకే అంకుల్. మీ మనసు నొచ్చుకున్నట్టు ప్రవర్తించుంటే నన్ను క్షమించండి అంకుల్. ఆహా, అలాంటిదేం లేదు బాబు. ముందు మీరు తినండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. రండయ్యా. మేడం, మ్యామ్, మీరు చెప్పింది నిజమే. నాన్న క్యారెక్టర్లో అత్తరు కొడుతున్నారు. ఏదో ఆయన సొంత కూతురికి పెళ్ళైనట్టు తెగ బిల్డప్లు ఇస్తున్నారు మేడం. అవార్డే ఇచ్చేయచ్చు మేడం. ఓరమ్మాస్. సారీ సారీ, నోరు మూసుకొని తిను, ఆవిడ చూస్తుంది. ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? నిత్యమ్మా, మీరిద్దరు వడ్డించుకుని తినండి. నాకు కిచెన్లో కొంచెం పని ఉంది. సరే. రూమ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కువగా మాట్లాడకూడదన్నాను కదా. రే, ఇలా చూడు, ఇక వాళ్ళిద్దరూ ఉండగా ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు, అర్థమైందా? ఎన్నిసార్లు నీకు చెప్పాలి? ఆర్టిస్టుల ముందే ఎక్కువగా మాట్లాడకూడదు. సీన్కు తగ్గట్టుగా యాక్ట్ చేస్తే మాత్రం చాలు, సరేనా? సరే మేడం. యాక్చువల్గా ఈ పని మనిషి కూడా బాగానే నటిస్తున్నారు. మీ ఆర్టిస్టులు అత్తర కొడుతున్నారు. ఇప్పుడేగా చెప్పాను ఇలా మాట్లాడకూడదని. ఇంకోసారి ఇలా మాట్లాడేవో రేవతికి ఫోన్ చేస్తాను, జాగ్రత్త. అయ్యో, అయితే తినడానికి మాత్రం నోరు తెరుస్తాను మేడం. గుడ్. ఇంకో విషయం, వాళ్ళిద్దరూ ఉండేటప్పుడు నువ్వు నా మీద చాలా ప్రేమగా ఉన్నట్టు నటించు, సరేనా? అప్పుడే దానికి తగ్గట్టు వాళ్ళు నటిస్తారు, ఓకేనా? ఓకే మ్యామ్. మేడం, నాకు ఈ 2 days శాలరీ మాత్రం పంపిస్తే అమ్మాయికి పంపించేస్తాను. ఓకే ఓకే, జీపే చేస్తాను. ఇలా శాలరీ అడగాలి అంటే ఎవరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు అడుగు, అర్థమైందా? అలాగే మ్యామ్. రే రే, నాన్న క్యారెక్టర్ వస్తున్నాడు, వచ్చి నా పక్కన కూర్చో.